హలో హాయ్ అందరికీ నమస్తే సశ్రీకాల్ వనక్కం. నేను మీ శ్రీరామ్ శ్రీధర్. హాయ్. హాయ్ అన్న. ఇప్పటికి ఎన్ని పాటలు రాసావు? నేను ఒక 30-40 రాసి ఉంటా. 30-40 అంటే రీల్స్ టైప్లో ఉన్నాయి అన్ని, కాకపోతే అప్లోడ్ చేయలేను ఎందుకంటే సపోర్ట్ లేదు మనకి. ఓకే. ఉన్నాయి అన్ని నోట్ ప్యాడ్లో రాసుకుంటూ పోతా. ఫుల్ సాంగ్స్ అంటే అది హోపోస్ ఒకటి లైవ్ది, ఇంకోటి రీసెంట్గా జీరాబాద్, అంటే నాది ప్రాపర్ జీరాబాద్ కదా, జీరాబాద్ ఏరియా పైన ఒకటి రాసి ఉండే. జైరాబాద్ కదా అంటే నాకేం తెలుసు భయ, నువ్వు వస్తే కదా తెలిసింది. చెప్తే జైరాబాదా? ఓకే, జోక్. అంటే సిటీ ఉంటావా లేకపోతే అక్కడి నుంచి ఇంకా ఏమన్నా? సిటీ కాదు, జీరాబాద్ దగ్గర ఒక చిన్న విలేజ్ చింతలగడ్డ అని. ఓకే, చింతలగడ్డ. చింతలగడ్డ. ఓకే, చింతకాయలు దొరుకుతాయా? ఉంటాయి కదా బాగానే. ఓకే, చింతకాయలు ఉంటాయి, గట్ల కూడా ఉంటాయి, అంటే గుట్టలు. ఓకే, గుట్టలా? చింతలగట్టు, గట్టులోనే ఉంది. గట్టువా? చింతలగట్టు. చింతలగట్టు. ఓకే, డన్. అక్కడ మ్యాక్సిమం నువ్వు పాటలు పాడడం కానీ ఇవన్నీ అక్కడ ఎక్కువ శాతం అక్కడనే? అది మా విలేజ్. మీ విలేజ్? మా స్కూల్ ఏమో దిగ్వాల్. స్కూల్ నేమా? స్కూల్ ప్లేస్ ఏమో దిక్వాల్. స్కూల్ ఏమో ZPHS వచ్చేసి. మరి ఇప్పుడు 30-40 సాంగ్ రాశాను అన్నావు కదా, అంటే మనీ ప్రాబ్లం వల్ల సాంగ్స్ బయటకు రాలే అంటావు? మనీ ప్రాబ్లం వల్ల కాదు, అంటే పేరెంట్స్ ఎప్పుడు చదువు అని చదువుకోమంటుండే. 10th వరకు బాగానే చదివినా, తర్వాత ఎలా అంటే 10th వరకు స్కిల్ బయట పడలేదు, ఇక్కడికి ఇంటర్కి వచ్చాక స్కిల్ బయట పడతలేదు. అంతేనా? ఎందుకంటే మనం స్కిల్ కోసం బాగా ట్రై చేసినాము, స్కిల్ దొరికింది, ఇంకా మనం ఇందులో పోవాలి ఇక తప్పదు. ఎందుకంటే స్టడీ కంటే ఈ ఫీల్డ్లో ఎక్కువ ఫ్యూచర్ ఉందని నాకు తెలుసు, కానీ అది పేరెంట్స్కి తెలియదు. అయినా అని నాకు పేరెంట్స్ బాగానే సపోర్ట్ చేశారు. మీ నాన్న ఏం చేస్తారు? డాడీ ఫార్మింగ్, అగ్రికల్చర్. పొలాలు ఉన్నాయా? ఉన్నాయి. సో ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తుండు? ఒక 21 years. 21 years నుంచి. సో నేను ఏం చెప్తున్నా అంటే, బహుశా ఈ ఎపిసోడ్ మీ నాన్నగారు కూడా చూస్తారు, అమ్మగారు అందరు చూస్తారు, కంపల్సరీ చూస్తారు. మీ నాన్నకి అగ్రికల్చర్ గురించి నువ్వేమన్నాడు చెప్తాడు? అవును చెప్తాడు. అంటే వరి ఎట్లా పండించాలి, అది ఎట్లా పండుతుంది అనేది మనకైతే 100% జీరో నాలెడ్జ్. నాకు వాళ్ళకి తెలుసు కదా మొత్తం. సో వాళ్ళకు ఆ నాలెడ్జ్ ఉంది కాబట్టి వాళ్ళు 100% చెప్తారు. వాళ్ళకు ఈ ర్యాప్ అనేది తెలియదు, ఈ పాటలు అనేది వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ఏంటిదంటే, ఇప్పుడు ఏ తల్లిదండ్రులైనా నా కొడుకు బాగుండాలి అనుకుంటారు, కానీ నా కొడుకు చెడిపోవాలని చెప్పి ఎవ్వరు అనుకోరు, ఏ తల్లిదండ్రులైనా. సో వాళ్ళు ఏంటిదంటే, నువ్వేమని చేసుకో, బట్ స్టడీ ప్రాపర్గా చదువుకొని ఒక జాబ్ మీద ఉండాలి. ఎవరైనా 10 మంది అడిగితే మా కొడుకు ఇది అని చెప్పుకోవాలని వాళ్ళ మెయిన్ సిద్ధాంతం. ఎప్పుడైతే నువ్వు దీంట్లో నిరూపించుకుంటావో, అంటే నువ్వు పాటలు పాడియో సంథింగ్ మ్యూజిక్ ప్రొడ్యూస్ చేసేసి బయటకు వస్తుందో, 10 మంది ఆదరించిన తర్వాత, దీని మీద ఇన్కమ్ వచ్చిన తర్వాత, సో అప్పుడు వాళ్ళకు తెలుస్తుంది ఓకే ఇది ఏంటిది అనేది. ఎవరైనా కానీ, ఇప్పుడు నేను ఒకప్పుడు డాన్స్ కొరియోగ్రాఫర్, నేను కూడా ఈ ఫీల్డ్లోనే, అంటే కొంచెం ఇంచుమించు దీనికి టచ్. మా ఇంట్లో కూడా వద్దన్నారు. ఎప్పుడు ఒప్పుకున్నారంటే, నేను దాంట్లోకి వచ్చిన తర్వాత పేరు సంపాదించుకొని కొంచెం డబ్బులు అర్నింగ్ చేసిన తర్వాత ఓకే దీంట్లో వీనికి లైఫ్ ఉంది అనేది వాళ్ళు చూసారు. బట్ పేరెంట్స్ నుంచి 110% అంటున్నా, వాళ్ళది ఏం తప్పు లేదు, వాళ్ళకు దీని గురించి తెలియదు. ఒకవేళ మీ నాన్న 21 years ముందు ర్యాపర్ అయి ఉంటే నేను కంపల్సరీ ర్యాపర్ చేస్తుండే. మీ నాన్న అగ్రికల్చర్లో ఉండి కాబట్టి అతనికి అదే నాలెడ్జ్, వేరే ప్రపంచం తెలియదు అట్లా. సో వాళ్ళది తప్పు లేదు. నువ్వు స్టడీ చేస్తూ ఏదైతే చేస్తూ దీన్ని ఒక పాటగా పెట్టుకొని మెల్లిమెల్లిగా పేరు డబ్బు వచ్చిన తర్వాత ఒక్కటిసారి జంప్ చేసి, ఇప్పటికి కూడా వాళ్ళు కంప్లీట్గా సపోర్ట్ చేయట్లేదు అనట్లేను. స్టడీ చేసుకుంటూ ర్యాప్ని కంటిన్యూ అయ్యావు అంతే. అంటే నేను ఇంతకుముందు పర్ఫామ్ చేసినా కదా, నాకు ఇప్పుడు కూడా ఇక్కడ పర్ఫామ్ చేయకు, అది వాడకు, ఓన్లీ చదువుకో అని మమ్మీ డాడీ ఎప్పుడు అనలేరు. ఈ ప్రోగ్రామ్ ఉంది రేపు అంటే వెళ్ళు, డాడీ చెప్తుండే. చిన్నప్పటి నుంచి డాడీ ఫుల్ సపోర్ట్. ఓకే. ఎలా అంటే మమ్మీ కూడా సపోర్ట్. నాయనా చెడిపోతావురా అంతేనా? ఓకే. డాడీ లైక్ ఎలా అంటే, ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఇద్దరు ఫ్రెండ్స్ లాగా, ఫ్రెండ్స్ ఎలా ఉంటారో డాడీ నాతో అలా ఉంటాడు. మీ నాన్న? ఓహో, ఫుల్ చలో కూర్చొని మంది అవుదామంటారా? కాదు, జోకు. ఆర్ ఇప్పటికీ 30-40 సాంగ్లు రాసావన్నావు కదా, ఆ 30 సాంగ్లో నీ ఫేవరెట్ పాట ఏంటిది? అంటే నీ ఫేవరెట్ ర్యాప్ ఏంటిది? పొద్దుగాల లేసి వింటగలి హిప్ హాప్, స్ట్రీట్లో అడుగు పెట్టలేదు మీ అందరి బాప్,
టైమ్స్ కొని వచ్చేస్తా, ఫ్రీ స్టైల్ నేసేస్తా, బార్స్తోని ఊపేస్తా, కళ్ళంతోని దింపిస్తా. యో లెట్స్ గో అన్నీ వదిలి వస్తున్నా, నా గమ్యం వైపే వెళ్తున్నా, అన్నీ నేనే అంటున్నా, నా కళ్ళదారిలో పోతున్నా, నాతోనేమి కాదన్నారు అయినా కానీ చేస్తున్నా, ఎన్ని మాటలు అన్నా కానీ నా దారిలో పోతున్నా, ప్రయత్నం ఎప్పుడు ఆగదు నాది, అలసట ఇంకా రాలేదు, ఎదుగుతా ఇంకా చూడు, ఇక్కడ చూడకపోతే కనపడవల్ల, నాలో ఉన్న కళలున్నాయి అవి కళ్ళ దారిలో వెళ్తున్నాయి, తెలిసిందే ఇందాక నాకు గమ్యం వైపేం లేదు అని, అయినా కానీ వెళ్తున్నాయి, నాలో ఉన్న ఆశకనే వచ్చిందేమీ లేదు ఇక్కడ, పోయేదాకా తెలీదు సత్యం, మూసుకునుండు నువ్వు ఇక్కడ, ఎందుకు ఇన్ని చెడ్డ మాటలు చేయని తప్పుకు పడతావు, ఎందుకు చూస్తూ ఉండు పడతారు కిందకు. మొత్తం అంటే నీ జర్నీ కావచ్చు, నేను చాలా మంది వద్దన్నారు, అవన్నీ కలిసి అందులో మిక్స్ చేసిన. మన ప్లాట్ఫామ్ వచ్చేసి అస్లీ ఆవాజ్. లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్. కమెంట్స్ కూడా రాయాలి, గంట కూడా కొట్టాలి, తెలుసు కదా.